అవివేకములో కాకూడదు. ఒక ప్రత్యేకమైన జనాంగం మనం, అంటే దేవునితో ఒక వ్యక్తిగత సంబంధం మనం కలిగి ఉండాలి. దేవుడితో ఒక వ్యక్తిగతమైన సంబంధం ఒక వ్యక్తి కలిగి ఉన్నప్పుడు రక్షణతో సరైన సంబంధం అతను కలిగి ఉంటాడు. రక్షకుడిని అర్థం చేసుకోలేని వాడు రక్షణ యొక్క విలువ అర్థం కాదు. మళ్ళీ చెప్తున్నాను, రక్షకుడు ఉండాడే, కలవరి శిలువలో ప్రాణం పెట్టిన వాడు యొక్క విలువ అర్థం కానివాడు రక్షణ పొందలేడు. రక్షణ యొక్క విలువ అర్థం కాదు. రక్షణ యొక్క విలువ అర్థం కాలేని వాడు దేవుడి యొక్క ఆత్మకార్యం కూడా అర్థం కాదు. ఆత్మపూర్ణుడుగా ఉండలేడు. ఆత్మపూర్ణుడుగా లేనివాడు దేవుడి సార్వభౌమత్వాన్ని అర్థం చేసుకోలేనివాడు దేవుని యొక్క శిరస్సును కూడా అర్థం చేసుకోలేడు. దేవుడి శిరస్సు అర్థం కాకపోతే శరీరము, బాడీ యొక్క విలువ కూడా అతనికి అర్థం కాదు. ఆ శరీరం యొక్క విలువ అర్థం కానప్పుడు సహవాస విలువ అర్థం కాదు. ఆ సహవాస విలువ అర్థం కానప్పుడు ఇక సంఘముతో పని లేదు, వాక్యముతో పని లేదు, అక్రమ సంబంధం ఏర్పడుతుంది. వాక్యముతో సంబంధం ఆత్మీయ సంబంధం, ఆత్మీయులతో సహవాసం ఆత్మ సంబంధమైన సహవాసం. రక్షకుడు రక్షణిచ్చాడు, ఈ రక్షణిచ్చినోడు ఆత్మనిచ్చాడు, ఆత్మనిచ్చిన వాడు వాక్యమిచ్చాడు, వాక్యమిచ్చిన వాడు సహవాసం ఇచ్చాడు. ఆ సహవాసమే దేవుని సంఘం. హల్లెలూయా.